సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ నందు నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఇవ్వని నూతన రేషన్ కార్డులను మా ప్రభుత్వం ఇచ్చిందని, రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వంకి దక్కుతుందన్నారు. ఉగాది రోజు సన్నబియ్యం కార్యక్రమంను కూడా హుజూర్ నగర్ నుంచే ప్రారంభించామన్నారు. మరలా తుంగతుర్తి నుంచే నూతన రేషన్ కార్డులు పంపిణీ కూడా జరిగింది. ఈ 2 కార్యక్రమాలకి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారని గుర్తు చేశారు. భారతదేశంలో ఎక్కడా సన్నబియ్యం ఇవ్వడం లేదని, గత 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని, నూతనంగా 7,90,000 రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. పాత కొత్త రేషన్ కార్డుల ద్వారా 3 కోట్ల మందికి పైగా రేషన్ ఇస్తున్నామన్నారు. ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచన చేస్తాడు. అసలు ఈ 2 కార్యక్రమాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ప్రజా జీవితంలో గేమ్ చేంజర్స్ గా మిగిలిపోయినాయి. అసలు ఎవరు ఊహించలేని కార్యక్రమాలు. ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం మనకు ఉండదు. గతంలో ఏం జరుగుతుండే మీ అందరికీ తెలుసు. 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యము 600 కోట్లు ఖర్చు పెట్టేది. కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దానికి ఏం ప్రయోజనం జరగలేదు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో అందరూ సపోర్ట్ కొట్టలేదు. ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి 13,000 కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి, దారిద్ర్య రేఖకి దిగువన కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు అందరూ కూర్చొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం, సామాజిక న్యాయం కోరుకునే ప్రభుత్వం, అందరూ బాగుపడాలనుకునే ప్రభుత్వం. కాబట్టి ప్రతి కుటుంబానికి, బీపీఎల్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి సన్నబియ్యం ఆలోచన చేసి ముందుకు పోతున్నాము. సివిల్ సప్లైస్ మంత్రి చెప్తున్నా, భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతలేదు. కేవలం తెలంగాణలోనే సన్నబియ్యం కార్యక్రమం పెట్టాం. తర్వాత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. చెప్పండి, ఏదైనా ఊళ్ళో రేషన్ కార్డు ఇచ్చిందా? ఇచ్చిండ్రా? వెనక మీ ఊళ్ళో ఇచ్చిందా? కార్డు ఇచ్చిండ్రా? మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రక్రియ మొదలు పెట్టినాము. ఈరోజు హుజూర్ నగర్ లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులు 89,95,000 కార్డులు. అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది? 2,81,00,000 మందికి. ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నాము? 7,95,000. కొత్త రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్లుగా పాత రేషన్ కార్డులో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండే. అంతేకాదు, కొత్తగా రేషన్ కార్డులు చేర్పించే సంఖ్య 33 లక్షల మందికి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు
97,90,000 మందికి కొత్తగా కొత్త పాత కలిపి రేషన్ కార్డు ఇస్తున్నాము. గతంలో 2,81,00,000 మందికి వాళ్ళు రేషన్ దొడ్డు బియ్యం ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,15,44,000 మంది